ఫస్ట్ ఈ మూవీ ద బేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా జనాలకు తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా వర్క్ చేస్తూ హిస్టరీ ఎక్కడికో కింద 1800 years బ్యాక్ వెళ్ళిపోయాడు. మొత్తం గ్రంథాలంతా తీసి వాటిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎంత అందంగా చూపించాలి, మీకు ఎక్కేలాగా ఎలా చెప్పాలి. ఈ త్రూ అవుట్ వర్క్లో నేను మిడ్లో జాయిన్ అయ్యాను అనుకోండి, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ హార్డ్ వర్క్. ఒక మ్యూజిక్ కానీ, ఒక సీన్స్ కండక్ట్ చేయడం కానీ, ఆర్టిస్ట్ సెలెక్షన్ విషయంలో కానీ, ఇంతమంది స్టార్ హీరోస్ని ఒక మూవీలో ఈ రోజుల్లో తీసుకురావాలంటే అంత ఈజీ కాదు అది. ఎందుకంటే ఒక ఫంక్షన్కే పిలుస్తేనే రాని రోజులు ఇది. సినిమా తీసేయచ్చు, ఎంతైనా పబ్లిసిటీ చేయొచ్చు, బయట గెస్ట్ని తీసుకురావాలంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు, మాకే తెలుసు అది. సో బాహుబలిలో ఆ లింగం, బాహుబలిలో శివుడి లింగం ఎలా వచ్చేసి ప్రభాస్ గారు తీసుకొచ్చారో, అలా కన్నప్పని విష్ణు తల మీద పెట్టుకొని మూసాడనమాట ఇన్ని రోజులు. సో చాలా కష్టపడ్డాడు. ఇవాళ కూడా చెప్తున్నాను, తనకి హై ఫీవర్ ఇవాళ. అయినా అక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ కంటిన్యూస్ కావాలి. ఎందుకు హై ఫీవరు? త్రూ అవుట్ ది మంత్ మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ ఒక్క స్టేట్లో ఉంటే ఈవినింగ్ ఇంకో స్టేట్లో ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ చెన్నైలో అయితే బెంగళూరులో లంచ్ ఉంటుంది. సో అలా తిరుగుతుంటాడు అన్నమాట ఈ మూవీ కష్టపడి. సో ఆల్వేస్ వీఆర్ దేర్ విత్ యూ విష్ణు.